మోషే సుఖుపవాసములలోని 24వ దినము. పవర్ హౌస్ మోషే ప్రార్థనా శక్తి. దావీదు కీర్తన 25వ అధ్యాయం 1-4 వచనములు. విమోచన స్తుతి ప్రార్థన. ఓ దయగల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలైన ఇశ్రాయేలీలను కాదు గాని భక్తిహీనులైన మమ్మును నీవు విమోచించి ఉన్నావు. వారు అహరోను మీదను మోషే మీదను తిరగబడి ఉన్నారు. విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది. అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించి ఉన్నావు. రెండవసారి మరలా తిరగబడి ఉన్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు. ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది. ముందు సముద్రము, రెండు ప్రక్కల కొండలు, వెనుక శత్రువులు, ఈ మూడును చూచేవారు భయపడినారు, హడలిపోయినారు, భయపడినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షమున మోషే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు. మిమ్మును పాలస్తీనాకు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి. ఇది ఒక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ. ఈ మూడు మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను సముద్రమును చూచి భయపడినారు. ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుక్కొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే. నీవు దాటించకపోతే ఎవరేమంటారు? నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారి శత్రువులు పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు. నీకు అనేక వందనములు. నిర్గమకాండము 14వ అధ్యాయములో మేము ఏమి నేర్చుకున్నామంటే, మనుషులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియచున్నది. ఎందుకనిన వాగ్దానములు, మోషే, జనాంగములు అందరూ అన్నీయు నీవి ఉన్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంతో గొప్ప కీర్తన. ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తు నుండి, శత్రువుల నుండి విమోచించినావు. బాప్తిస్మము పొందుట చేత, నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము గనుక మాలో లోటుపాటున్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యము కలుగుచున్నది. నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగ వస్తుంది? ధైర్యము ఎలా వస్తుంది తండ్రి? నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములు త్వరగా నాలున్నాయ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్. ఓ దేవా, పర్వతం మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు. పర్వతం క్రింద యుద్ధము ఉన్నది. రెండు పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇశ్రాయేలీలు, వారికి నాయకుడు యెహోషువ. రెండవ పటాలములోని వారు శత్రువులైన అమాలేకీలు. కొండ మీద మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినప్పుడు, అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన చేతులు లాగెను, అందుచేతులు క్రిందికి దించెను. అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడిద్దరు విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతి క్రింద ఒకరు, మరి ఒక చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. ఆదుకున్నప్పుడు చేతులు ఇక క్రిందకి వ్రాలిపోవు. ఒక చేతి క్రింద హూరు అనే భక్తుడున్నాడు. మరి ఒక చేతి క్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు వ్రాలకుండా వారు సాయంకాలం వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మన దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్థన మానితే శత్రువులకు జయము. ప్రార్థన మానకుండా ఉంటే మన వారికి జయము. ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు. మన ముందున్న ప్రార్థనాంశము ఏదనగా, శత్రువుల ప్రయత్నములు సాగనీయకుము, శత్రువుల ప్రయత్నములు లయపరచుము. కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి మోషే గారి చేతులు మోయట మాత్రమే తెలిసినది. అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది. భుజముల మీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషే గారు చేసిన ప్రార్థన వారు చేయలేదు, చేయకపోయినా సహాయకులయ్యారు. అలాగే అయ్యగారి మనసులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది. కాబట్టి మనము సహాయము చేయవలెను గనుక బలముగా ప్రార్థన చేయవలెను. ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయము చేశారు. అయితే మీరు ప్రార్థన చేయవలెను, ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను గనుక. ముఖ్యంగా మార్కు 11:24 ప్రకారము చేయవలెను. అయితే శత్రువుల యొక్క
ప్రయత్నములు ఆపుచేయమని చేయాలి. ఆయన ఆపుచేసినట్టు మనకు వెంటనే తెలియదు. వారి పని అట్లే ఉండును. అయినను అప్పుడు ఆపుచేయమని మనము అడిగినాము కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములో కలుగజేసుకొనవలెను. అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసం వలన అక్కడి శత్రువుల పని కూడా ఆగును గనుక ప్రతి విషయములోనూ పట్టుదల కలిగి ఉండవలెను. శ్రమ ఎక్కడో ఉంది, మనకు పరనుట కంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది. ఉదాహరణ, రాజమండ్రికి 3 మైళ్ళ దూరంలో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి. ఎక్కడో దూరంలో ఉన్న వారికి కూడా మంటలు కనబడినవి. చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి. అలాగే మన దేశంలో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్ని ప్రక్కలకును వ్యాపించును. అలాగే హింసకులైన వారి మనసులో ఒక చోటనే కాదు, దేశమంతా వ్యాపింప చేయవలనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు. ఇప్పుడు అట్టి విషయములు అక్కడక్కడ జరుగుచున్నవి. ఉదాహరణ, పవర్ హౌస్ పెద్దదా, మనమున్న గది పెద్దదా, మైనపు వత్తి పెద్దదా, మనమున్న గది పెద్దదా, మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్ట ప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును. కొండ మీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి, తిరిగి ఎన్నటికీ రాలేదు. గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవర్ ఎక్కువగా ఉండవలసినది. అట్లు లేని ఎడల ప్రయోజనము లేదు. కాబట్టి పురి ప్రార్థన చేయవలయును, అనగా ప్రార్థనను పురి ఎక్కించవలయును. ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే కానీ ప్రార్థన కుదరదు. ఒకవేళ కుదిరితే మనసు ఒప్పుకొనదు, అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్థన వాళ్ళు పడిపోవును. అప్పుడు దెయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దెయ్యములు ఉన్నవి అని మరువకండి. ప్రార్థన, దయగల ప్రభువా, ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థన బలము దయచేయము. మేము చేయు స్తోత్రము, కీర్తన, బైబిల్ పఠన వీటన్నిటినీ దీవించుము. ఆమేన్. దీవెన. అలాగూ మీ ప్రార్థనలను పురి ఎక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్.